రష్యాతో స్నేహంపై భారత్ చైనాలను భయపెడుతూ ఇటీవల అమెరికాలో కీలక స్థానాల్లో ఉన్నవారు హెచ్చరికలు జారీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇటీవల నాటో చీఫ్ మాట్లాడుతూ రష్యాతో చెలిమి భారత్ను దెబ్బతీస్తుంది అని హెచ్చరించారు. ఇదిలా ఉంటే రీసెంట్గా అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. యుక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా చమురు కొనుగోలు ఆపకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో పాటు చైనాతో సహా అధిక సుంకాలను విధిస్తారని సెనేటర్ లిండ్సే గ్రాహం హెచ్చరించారు. ట్రంప్ పరిపాలన చమురు సంబంధిత దిగుమతులపై 100% సుంకాలను విధించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశం చైనాతో సహా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాల వస్తువులపై 500% సుంకాలు విధించాలని కోరుతూ గ్రాహం గతంలో ఒక బిల్లును కూడా ప్రతిపాదించారు. ఈ యుద్ధం కొనసాగేలా మీరు రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తే భారత్, చైనా, బ్రెజిల్లను కూల్చేస్తాం, మీ ఆర్థిక వ్యవస్థలను అణిచివేస్తాం అని హెచ్చరిస్తున్నారు. రష్యా ముడి చమురు ఎగుమతుల్లో ఈ 3 దేశాలు 80% వాటా కలిగి ఉన్నాయని, పుతిన్ యుద్ధాన్ని కొనసాగించేందుకు సహకరిస్తున్నాయి అంటున్నారు. భారత్, చైనా, బ్రెజిల్ చేస్తోంది రక్తపాతం, ఎవరైనా అతన్ని ఆపేలా చేసే వరకు పుతిన్ ఆగడు అంటున్నారు. తమకు చెందని దేశాలను ఆక్రమించడం ద్వారా పుతిన్ మాజీ సోవియట్ యూనియన్ను తిరిగి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రాహం ఆరోపించారు. దీనికి ముందు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుటే మాట్లాడుతూ బ్రెజిల్, చైనా, ఇండియా వంటి దేశాలు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే ఆంక్షలు విధిస్తామో అని బెదిరించాడు. దీనికి ప్రతిగా భారత్ తీవ్రంగా స్పందించింది. ప్రజల ఇంధన అవసరాలు తీర్చడం మా బాధ్యత అని స్పష్టం చేసింది.